వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సీమ. ఇక్కడైతే విజయనగరం కోట జంక్షన్ నుంచి హర్ఘర్ తిరంగా ర్యాలీ అయితే చాలా ఘనంగా సాగుతుందని అయితే చెప్పొచ్చు. సుమారు 150 అడుగుల జెండాతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్, అలానే ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, అలానే విజయనగరం జిల్లా కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి, అలానే ఎస్పీ దామోదర్ ఐపీఎస్ కూడా ఈ ర్యాలీలో పాల్గొని విద్యార్థులతో మమేకమై అయితే ఈ 150 అడుగుల జెండాతో మొత్తం ర్యాలీ అయితే నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీ కోట జంక్షన్ నుంచి అలానే గంట స్తంభం వరకు సాగుతుంది. ఒకసారి ఆ విశేషాలు అయితే చూసేద్దాం. అందరికీ నమస్కారాలు. రేపు ఆగస్టు 15వ తారీఖు మన స్వాతంత్ర దినోత్సవం. సుమారు 79 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 80వ స్వాతంత్ర దినోత్సవం రేపు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి రేపు అనేది స్వాతంత్ర దినోత్సవం మన దేశానికి ఎలా వచ్చింది, మన పూర్వీకులు దానికోసం ఎంత కష్టపడ్డారు, ఎంత ఇబ్బంది పడి ఎంత బ్రిటిష్ పరిపాలనని వెళ్ళగొట్టడానికి మన మహాత్మా గాంధీ గారు కానీ, నెహ్రూ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన అల్లూరి సీతారామరాజు గారు కానీ, ఎంతో మంది నాయకుల తాలూకు త్యాగాలు ఒకసారి మన భావితరాలకు చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు మనం అనుభవిస్తున్నటువంటి స్వేచ్ఛ అది వాళ్ళు ఇచ్చినటువంటి త్యాగం. మరి అలాంటి త్యాగాన్ని మనం ఖచ్చితంగా మనందరం కూడా భావితరాలకు అందించాలి. ఈ స్వాతంత్రం ఏదో మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం కేవలం ఈ రోజు మనకు ప్రభుత్వం ఇచ్చింది కాదు. ఆ రోజు భారత రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తూ స్వాతంత్రం ఏర్పాటు చేసి భారతదేశం ఏర్పాటు చేసుకొని మంచి రాజ్యాంగం ఏర్పాటు చేసుకొని డెమోక్రటిక్ వేలో ఆ రోజు చేసినటువంటి కృషిని ఖచ్చితంగా మనం పబ్లిక్ అందరికీ మంచి మెసేజ్ ఇవ్వాలని ఈరోజు మేము ఒక తిరంగా ర్యాలీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ తిరంగా ర్యాలీలో యువకులందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. పెద్దలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అందరూ కూడా ఒక ర్యాలీ కింద ఈరోజు విజయనగరం హెడ్ క్వార్టర్స్ లో కోట జంక్షన్ నుంచి గంట స్తంభం వరకు కూడా మన పూర్వీకులు చేసినటువంటి కృషికి భావితరాలకి ఒక మంచి మెసేజ్ ఇచ్చే దశగా మీ అందరూ కూడా ర్యాలీ చేయడం జరుగుతుంది. మరి ఈ స్వాతంత్ర దినం రేపు జరగబోతున్నటువంటి 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి పౌరుడికి కూడా తెలియజేసుకుంటూ మరి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై భారత్. స్వేచ్ఛ స్వాతంత్రంతో జీవిస్తున్నామంటే ఆనాడు మన స్వాతంత్ర సమరయోధులు పెద్దలు ఎంతో మంది త్యాగ ఫలితంగా ఈ రోజు మనం ఈ స్వాతంత్ర ఫలాల్ని మనం అనుభవిస్తున్నాం. ఈ ఫలాల్ని భావితరాలకు తెలియాలి, భావితరాలు అనుభవించాలంటే మనం కూడా దేశం పట్ల, సమాజం పట్ల చాలా అంకిత భావంతో ప్రతి ఒక్కరు ఉండవలసిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారు సూచించిన విధంగా, ఎందుకంటే ముందు భారతదేశం తర్వాత మనం అనే భావంతో ముందుకెళ్లాలని వారు ఏదైతే తెలియజేశారో ఈ రోజు మనం అందరం కూడా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా మన విజయనగరంలో చేసుకుంటున్నాం. ఇది మొత్తం రాష్ట్రం వైపు వెళ్ళాలి, దేశం వైపు వెళ్ళాలి, ప్రతి ఒక్కరూ హృదయాల్లో కూడా కదిలించే విధంగా ఈ రోజు ర్యాలీని మనం చేపట్టాం. గౌరవ ఉన్నతాధికారులతో సహా కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ, మిగతా అధికారంతరంగం కానీ, మంత్రి గారు ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరిలో కూడా దేశ భావం కలగాలి, దేశభక్తి కలగాలి, ఆ భావాలు కలిగి ప్రతి ఒక్కరు వెళ్ళాలి. మన భావితరాలకి మనం ఏమిస్తామంటే ఒక క్రమశిక్షణ, దేశభక్తి మనం ఇవ్వాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క పౌరుల్లో కూడా భారతీయుడు అంటే కులం, మతం, ప్రాంతాల అతీతంగా కూడా ప్రతి ఒక్కరు కూడా స్వాతంత్రం వచ్చిన ఫలాల్ని మనం పంచిపెట్టాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రేపు మనం చేసుకునే పండక్కి ముందస్తుగా ఈ కార్యక్రమం చేసినందుకు అధికార యంత్రాంగానికి ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ జై హింద్. అలాగే ధైర్యానికి, శాంతికి, అభివృద్ధికి చిహ్నమైనటువంటి భారతీయ జెండాని మనం అందరూ స్ఫూర్తిగా తీసుకొని స్వాతంత్ర సమరంలో దీన్ని ముందు పెట్టుకొని మనం అందరినీ ఏకతాటిపై నిలిపి ఆ రోజు ఎందరో నాయకులు తన ప్రాణాలు త్యాగం చేసి ఈ యొక్క స్వాతంత్రాన్ని తీసుకొచ్చారు. ఆనాటి నాయకుల యొక్క త్యాగాన్ని, వాళ్ళలో ఉన్నటువంటి ధైర్యాన్ని, అలాగే శాంతి అనే దాన్ని ఒక అందరికీ ప్రజలకి, భావితరాలకు తెలియజేయాలి, ప్రజెంట్ యువకులకు తెలియజేయాలి అనేసి ఈ జెండా ఒక గుడ్డ కాదు, దీని వెనక ఇంత త్యాగం ఉందనేసి ప్రజలందరికీ తెలియజేసే ఉద్దేశంతో హర్ ఘర్ తిరంగా అనే ఒక కాన్సెప్ట్ తో
అందరూ ఈ రోజు ప్రతి ఇంటి మీద జెండా ఎగరాలని కార్యక్రమం పెట్టుకున్నాం. అలాగే అందులో భాగంగా యువతని, అలాగే ప్రతి ఒక్కరికి ఈ యొక్క త్యాగ నిరతని తెలియజేసే విధంగా ఈ రోజు దేశంలో ప్రతి ఊర్లో ఈ యొక్క తిరంగా ర్యాలీని నిర్వహించుకున్నాం. అందులో భాగంగా ఈ రోజు మనం అందరం కూడా విజయనగరం పట్టణంలో, విజయనగరం జిల్లాలో ప్రతి ఊరు వాడ ఈ యొక్క ర్యాలీని మనం నిర్వహించుకుంటూ యువతని అభివృద్ధి వైపు, శాంతి వైపు వెళ్లే విధంగా మనం ఈ యొక్క ర్యాలీని తీసుకుంటున్నాం. ప్రజలందరికీ మరొకసారి అభినందనలు. థ్యాంక్ యూ. 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనందరికీ ప్రతీకైన మన త్రివర్ణ జెండా ముందున్నాం మనమంతా కూడా. ఇది మనందరికీ ప్రతీక. ఒక 200 సంవత్సరాలు మనము ఒక బానిస బతుకు నుంచి బయటపడడం కోసం 1857లో ఒక తరం నాయకులు మొత్తం కూడా వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే అప్పుడు మనకు స్వతంత్రం సిద్ధించలేదు. ఎందుకు సిద్ధించలేదు అని నెక్స్ట్ మన తరం మనం ప్రశ్నించుకుంటే 1857 తర్వాత ఒక 3 జనరేషన్స్ మనకున్న స్ట్రెంగ్స్ ఏంటి, మనం ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది ఒకసారి అనలైజ్ చేసుకుంటే 1860లో వచ్చిన మన ఫిరోజ్ షా మెహతా గారు కానీ, దాదాబాయి నౌరోజీ గారు కానీ ఒకటి గుర్తించారు. మనమంతా ఒక తాటి మీద లేము, దేశమంతా ఒక తాటి మీద లేదు, మనకు ఒక ప్రతీక లేదు, మనము అనే భావన లేదు అనేది వాళ్ళు గుర్తించడం జరిగింది. ఆ రోజు నుంచి మనము యునైటెడ్ గా ఉండడం కోసమే మొదటి ప్రయత్నం. బ్రిటిష్ వారికి అగెనిస్ట్ గా కంటే మనమందరినీ ఒక తాటి మీదకి తీసుకురావాలనేదే ప్రయత్నము ఆ ఫస్ట్ తరం నాయకులు చేశారు. నెక్స్ట్ తరం నాయకులు గోఖలే గారు, బాల్ గంగాధర్ తిలక్ గారు, బోస్ గారు, వీళ్ళంతా వచ్చేసి మన బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉందాం, మనము ఒక డొమినియన్ స్టేటస్ లో ఉందాము అనే నెక్స్ట్ డిమాండ్ తీసుకొని వచ్చారు. అంతవరకు కూడా డిమాండ్ చేసే ధైర్యం కూడా ఎవరికి లేదు. లాల్ బాల్ పాల్ గారు వచ్చిన తర్వాత డిమాండ్ చేయడం స్టార్ట్ చేశారు. ఆ తర్వాత 3వ తరం వచ్చారు. మహాత్మా గాంధీ గారు, నెహ్రూ గారు, బోస్ గారు, అంబేద్కర్ గారు, వీళ్ళు 3వ తరం నేతలు వచ్చారు. మాకు అదేం వద్దు, మాకు సంపూర్ణ స్వతంత్రం కావాలి అని అడగడం స్టార్ట్ చేశారు. మనం చూస్తే 100 సంవత్సరాలు 4 తరాల నేతలు వాళ్ళ జీవితాలను కంప్లీట్ గా త్యాగం చేసి మన స్వతంత్రం కోసం పోరాడారు. వాళ్ళు ఈ భావన మనం అనే భావన తీసుకురావడం కోసం అది తీసుకొని వచ్చారు. మనమంతా ఒక సమిష్టిగా కృషి చేయడంతో 1919తో స్టార్ట్ చేస్తే 1947 వరకు తరాలు వాళ్ళ జీవితాలను అంకితం చేసి స్వతంత్రం కోసం పోరాడాయి. ఈ రోజు మన స్వతంత్రం అనుభవిస్తున్నాం. ఈ రోజు మనము ఆ స్వతంత్రాన్ని వాడుకొని ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. పేదరికాన్ని పారదోలాలి, నిరుద్యోగాన్ని పారదోలాలి, వెనకబాటుతనం మీద మనం పోరాటం చేస్తూ అందరినీ కూడా ఈ ఫలాలను అందించే విధంగా మనం ముందుకెళ్ళాలి. యువత మొత్తం కూడా మనమనే ప్రతీక ఏదైతే ఉందో ఈ తిరంగాను మనమందరం ధరించాలి, మన ఇంటి మీద ఎగరవేయాలి, మనమనే భావనను మనలో ఇంకింపజేసుకొని మన నెక్స్ట్ తరాలకు కూడా అందించేయాల్సిన అవసరం ఉంది. సో అందుకోసం ఈ రోజు మనము ఒక పెద్ద ర్యాలీని తీసుకుంటున్నాము. అందరికీ నా విజ్ఞప్తి, ప్రతి ఒక్కరికి కూడా మన తిరంగా జెండాను ఇంటి మీద ఎగరేసుకోవాలి. మనమంతా ఒకటే అనే ఒక సంకేతాన్ని ప్రజలందరికీ పంపేయాల్సిన అవసరం. కాబట్టి మనమందరం కూడా ఒకసారి మన జెండాని ఇంటి మీద ఎగరేసుకోవాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ